ఎవరిని అడుగుతున్నావు? బట్టలను కాదు. ఏమన్నా పోయా విన్నరా? దేవుని కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు చెప్పండి పక్క వాళ్ళతో. నా కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు? ఒకవేళ దేవుడు కనుక ఆ ప్రశ్న మనల్ని అడిగాడు అనుకో, అమ్మ నా కొరకు నువ్వు ఏం చేసావు అని అడిగితే ఇక్కడ ఎంతమంది దగ్గర సమాధానం ఉందో? సమాధానం ఉందా? ఒక్కరి దగ్గర నేను సమాధానం ఉందా? నువ్వు నా కొరకు ఏం చేస్తావు అడిగితే సమాధానం చెప్పలేదు. ఒక్కరు కూడా చెప్పలేదు. ఏం చేస్తాను చేస్తావు నా కొరకు? నా కొరకు ఏం చేసావు? అమ్మా అయ్యలాగా సహోదరుడా సహోదరి ఏదో ఒక రోజు ఎందుకంటే చనిపోతాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున, ఏదో ఒక దినాన, ఏదో ఒక గడియలో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక పరిస్థితిలో మనమందరం ఏమైపోతాం? చనిపోతాం. అయితే చనిపోయిన మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన తీర్పు దినాన నిలబడినప్పుడు దేవుడు అడిగి ఒకే ఒక ప్రశ్న, నువ్వు నా కొరకు ఏం చేసావు? హల్లెలూయా. ఎవరు అడిగే ప్రశ్న ఇది? దేవుడు అడిగే ప్రశ్న. నా కొరకు నువ్వు ఏం చేసావు అని చెప్తే ప్రభు అడిగితే మనం ఏం పొలం పంట చలక ఇవన్నీ ఉంటాయి. వ్యవసాయం చేసే మనం విత్తనాలు తీసుకొచ్చి అమ్మ వాటిని ఏం చేస్తారు? మండే కట్టి వాటిని ఏం చేస్తాం? మొలకలు వచ్చేదాకా చూసి భూమిని దున్నించి అమ్మ ఏం చేస్తాం? పొలంలో వాటిని విత్తి అది నారొచ్చిన తర్వాత దాన్ని మళ్ళా పీకి మళ్ళీ ఏం చేస్తాం? నాటేపించి అమ్మా అయిపోయింది కదా. హల్లెలూయా. నాట అయిపోయిందంటే లాభం వచ్చిందా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లోకంలో మనం బ్రతకాలంటే మనం అన్నిటికీ పెట్టుబడి పెడుతున్నాం. హల్లెలూయా. ఏం చేస్తున్నామమ్మా? పెట్టుబడి పెడుతున్నాం. పెట్టుబడి అంటే అది మీకు బాగా తెలుసు, మళ్ళీ ఇంకా దాన్ని తర్జమా చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. పెట్టుబడి పెడుతున్నాం కదా. అయితే ప్రభునందు ప్రియులారా, వడ్లం కొనుక్కొస్తే పని అయిపోదు, నానబెడితే పని అయిపోదు, మొలకొస్తే పని అయిపోదు, అమ్మ దున్నితే పని అయిపోదు, అమ్మ ఇంకా చేస్తున్నారా? దాన్ని సలితే పని అయిపోదు, నాటేస్తే పని అయిపోదు, ఇంకేం కాదు కలుపు తీస్తే పని అయిపోదు, మందు తల్లితే పని అయిపోదు, పురుగు మందు కొడితే పని అయిపోదు. అమ్మ ఇంకేం చేయాలా? ఇంకేం చేస్తారు? నాకు తెలుగు చెప్పండి. ఇంకేం చేస్తారా? ఎవరు చెప్పారు? కోత కొయ్యాలా? అంతేనా? ఇంకేముందా? కోత కొయ్యాలా? కోత కోస్తే పని అయిపోద్దా? అయిపోదు. ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? కోత కొయ్యాలా? ఇప్పుడంటే అమ్మ మిషన్లు ఉన్నాయి కనుక ఒకేసారి కోసి రాసంతో పోసేస్తుంది. అంతకుముందు అంటే చాలా కష్టం. బట్ ఒకరోజు కొయ్యాలి, ఒకరోజు కట్టాలి, ఒకరోజు దుర్పాలి, ఒకరోజు ట్రాక్టర్ దొరకాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత పట్టాలి, ఇవన్నీ ఉండే. కానీ మిషన్ వచ్చిన తర్వాత చాలా చులకనగా అయిపోయింది. అయినా కూడా పని అయిపోలేదు. ఎటో తెలుసా? ఆ ధాన్యాన్ని ఏం చేయాలా? ఇంటికి తీసుకురావాలా, బస్తాలు తిప్పాలా, ఇంటికి తీసుకురావాలా. ధాన్యం వచ్చిందని చెప్పేసి పని అయిపోద్దా? వాటిని అమ్మాలా, నువ్వు పెట్టిన పెట్టుబడికి ఆదాయం రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు ఇదే కాదు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా. ఈ దినం మన వాక్యాంశము దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, దేవుని కొరకు నేనేం చేయగలుగుతున్నానని ఒకవేళ నువ్వు ఆలోచించుకుంటే ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో వృద్ధి కావాలన్నా, డెవలప్ కావాలన్నా దాని కొరకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు. ఒక వ్యాపారం చేయాలంటే అమ్మా, ఒక ఉద్యోగం సాధించాలంటే
దాని కొరకు నువ్వు ఎన్నో ఉన్నతమైన చదువులు చదవాలి. అవునా కదా? నువ్వు ఒక వ్యాపారంలో అభివృద్ధి రావాలంటే అమ్మా వింటున్నాను, ఒక వ్యాపారం నీకు ఉండాలంటే దాని కొరకు ముందు నువ్వేం చేయాలా? పెట్టుబడి పెట్టి ఓ డబ్బు తెచ్చుకోవాలా. ఒక బట్టల షాప్ అనుకో, ఏం చేయాలా? ఒక రూమ్ కిరాయి తీసుకోవాలా. దాని కొరకు కావలసిన సెల్ఫులన్నీ కట్టించుకోవాలా. కిరాణా షాప్ అనుకో, దాని కొరకు కదా కావలసినవి నువ్వు కట్టించుకోవాలా. పెట్టుబడి లేకుండా ఆదాయం, పెట్టుబడి లేని ఆదాయం ఉంటుందమ్మా. ఓవా తెలుగులో చెప్తున్నా వినండి, వాక్యంలో పోలే, అర్థమవుతుందా? పెట్టుబడి లేకుండా ఆదాయం వస్తుందా? రాదు. నువ్వు ఏ పనైనా ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో నువ్వు వృద్ధి కావాలి, డెవలప్ కావాలి, 4 ముద్దలు అన్నం తినాలంటే ముందు పెట్టుబడి పెట్టాలా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే నువ్వేం పెట్టుబడి పెడుతున్నావు? ఈరోజు వాక్యాంశం అదే. నువ్వు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే, ఈ లోకములో నువ్వు గొప్పవాడవు, గనుడవు, అభివృద్ధికి దాతవు కావాలంటే ప్రభునందు ప్రియులారా, నువ్వు ఆత్మీయంగా ఏం పెట్టుబడి పెడుతున్నావు? నువ్వు ఏ పెట్టుబడి పెట్టగలుగుతున్నావు కదా? ఈ లోకంలో నువ్వు బ్రతకడం కొరకు వాహనాన్ని కొనుక్కున్నావు, నువ్వు చేసే పనికి సహకారంగా ప్రభునందు ప్రియులారా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు కొనుక్కుంటున్నావు. మన పనులు తొందరగా కావాలని. అయితే అది కొనుక్కోవాలంటే నువ్వు ముందు పెట్టుబడి పెడితేనే దానికి తగ్గ పని నీకు వస్తుంది, దానికి తగ్గ ఆదాయం నీకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగుననే ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఏ పెట్టుబడి పెట్టకుండా ఆశీర్వాదం రావాలంటే వస్తుందా? ఎంతమంది చెప్తున్నాను? ప్రభునందు ప్రియులారా, ఏం పెట్టుబడి పెట్టావని దేవుడు నిన్ను దీవించాలి. ఏం పెట్టుబడి పెట్టావని దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఏం పెట్టుబడి పెట్టావని దేవుడు నీ రోగం నుండి విడిపించాలి. ఏం పెట్టుబడి పెట్టావని దేవుడిని శ్రమ నుండి తప్పించాలా, నీ కష్టం నుండి నేను విడిపించాలా. ఒక దినాన ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించడానికి ముందు, మరణానికి ముందు రోజుల్లో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన ముమ్మారు మోకరించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యుద్ధంకి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన నేర్చుకోవాలి మనం, ఈ ప్రార్థన నేర్చుకోవాలి. చాలా మందికి ఏమలవాటు అయిపోయిందంటే, నేను అదే చెప్తున్నాను, మన ప్రార్థనలన్నీ ప్రార్థనలుగానే మిగిలిపోవడానికి కారణం మన సొంత చిత్తం, మనకిష్టమైన ప్రార్థన. అర్థమవుతుందా? మన ప్రార్థనలన్నీ ఎలా ఉంటున్నాయి? ప్రార్థనలుగానే ఉన్నాయి. మన ప్రార్థనలకు జవాబు రాలా, మన ప్రార్థనలకు ఆశీర్వాదం రాలా, మన ప్రార్థనలకు దీవెన రాలా, మన ప్రార్థనకు రిప్లై కూడా రాలా. కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన ప్రార్థనలాగానే ఉంది. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన దేవుని చిత్తంలో ఉందా లేదా తెలుసుకునే వాళ్ళం కాదు ఈ రోజుల్లో. ఈరోజు క్రైస్తవులు దేవుని చిత్తాన్ని తెలుసుకోవట్లా. ఈరోజు విశ్వాసులు దేవుని చిత్తంతో పని లేదు. నాకు కావలసింది దేవుని అడుగుతా, అంతే. నాకు కావలసింది దేవుని అడుగుతా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ మాదిరి చూపించాడు మనకు? ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది? గెత్సెమనే తోటలో ముమ్మారు మోకరించాడు కదా. మరణానికి ముందు, అప్పగించబడడానికి ముందు ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి 2 చేతులు పైకి ఎత్తి, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను, అంటే ఈ శ్రమను, నేను ఎదుర్కొనబోయే మరణాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేశాడు. ఆయన అంటున్నాడు రెండో మాట, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగని అంటున్నాడు. హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు తీసుకొని వచ్చాడు, పేతురు, యోహాను, యాకోబులను. వాళ్ళకు కూడా ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళకు కూడా తీసుకెళ్ళి కొంత దూరంలో కూర్చోబెట్టి ఏమన్నాడు, మీరు కూడా
ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారమ్మా? పడుకుంటున్నా, నిద్రపోతున్నా. ఎందుకంటే ప్రభువులో ఉన్న శ్రమ గిన్నె వాళ్ళు లేదు. హల్లెలూయా. ప్రభువులో ఉన్న వేదన వాళ్ళలో లేదు. ప్రభువులో ఉన్న బాధ వాళ్ళలో లేదు. ప్రభువులో ఉన్న శ్రమ, నింద, అవమానం, మరణం వాళ్ళ జీవితాల్లో లేదు. ఎప్పుడైనా క్రైస్తవుల జీవితాల్లో వాళ్ళ మీదకి వచ్చినప్పుడే వాళ్ళు చూసుకుంటారు. ఇదే దౌర్భాగ్యం. నీ మీదకి కష్టం వస్తేనే నీకు అర్థమవుతా నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు విశ్వాసవి కదా, ప్రభుత్వ ప్రియులారా. నీ మీదికి కష్టం వస్తేనే నీకు అర్థం అవ్వడం కాదు. ఎందుకు ఈ మధ్యాహ్నం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా. పేతురుతో అంటున్నాడు, యోహానుతో అంటున్నాడు, యాకోబుతో అంటున్నాడు, మీరు తెల్లారితే శోధనలోకి వెళ్ళిపోతారు. మీకు తెల్లారితే శోధన ఎదురవుద్ది. గొర్రెల కాపరిని వారు కొట్టుదురు, అతన్ని వారు పట్టుకొని పోతారు, గొర్రెలు చెదిరిపోతాయి. కనుక మీరు శోధనలో ప్రవేశించొద్దంటే మీరు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపరి యేసు ప్రభు, నన్ను ఈ లోక అధికారులు పట్టుకొని వెళ్తారు, నన్ను అప్పగిస్తారు, నా మీద తీర్పు తీరుస్తారు. నాతో ఉన్న మిమ్మల్ని కూడా ఏం చేస్తారు తెలుసా? నువ్వు కూడా ఆయనతో ఉన్నవాళ్ళు కదా అని మిమ్మల్ని కూడా అంటారు. అట్లా అనొద్దంటే మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. ఇదే కదా ఆయన చెప్పిన మాట. అయితే పేతురు, యోహాను, యాకోబులు ఏం చేస్తారో తెలుసా? పడుకున్నారు. పడుకుంటే అమ్మా 26వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనంలో 41 చదువుమా. 41వ వచనంలో 40వ వచనం, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేదా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేదా? పేతురు, ఎంత భారం ఉంటే ఆ మాట నాలా, ఎంత దుఃఖం ఉంటే ఆ మాట నాలా, ఎంత వేదన ఉంటే అంత మాట నాలా. పేతురు, ఒక్క గడియ నా కోసం మేలుకొని ఉండలేవా? ఒక క్షణం నా కొరకు మేలుకొని ఉండలేవా? ఈ ఒక్క రాత్రి నా కొరకు మేలుకొని ఉండలేవా? ప్రభు అడిగాడు. ఒక్క గడియ అంటే ఒక గంట, ఒక రోజు ప్రభునందు ప్రియుడా నా కొరకు మేలుకొని ఉండలేవా? ప్రభు అడిగాడు. ప్రభునందు ప్రియుడా, ఇది నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావంటే ఎవరు కూడా ఇక్కడ సమాధానం చెప్పలేకపోయారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నావు తెలుసా? ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో పెట్టుబడులు పెడుతున్నాం. పిల్లల భవిష్యత్తు కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, బ్రతుకు తెరువు కొరకు ఎన్నో పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల మీద ఆదాయాన్ని ప్రభునందు ప్రియులారా ఇదిగో నువ్వు ఆశిస్తున్నావు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పెట్టుబడి పెట్టి ఏం చేస్తున్నాం? ఆదాయాన్ని ఆశిస్తున్నాం. పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఆదాయం రాకపోతే ఏం చేస్తామో తెలుసా? దాన్ని తిరిగి అమ్మేస్తాం. నష్టపోయామని చెప్పి దాన్ని ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? తీసేస్తాం, మానేస్తాం, ఆ పని చేయడం మానేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు మధ్యాహ్నం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభు అంటున్నాడు నాతో ఈ ఒక్క గడి నన్ను మేలుకొని ఉండలేదా? పేతురుతో అంటున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించాలన్నావు కదా, నీ కొరకు మరణం వరకైనా నేను సిద్ధమే అన్నావు కదా, ఒక గడియ నా కొరకు మేలుకొని ఉండలేవా? ప్రభు అంటున్నాడు. ఉదయం 4 గంటల సమయంలో ప్రభునందు ప్రియులారా ప్రభు అప్పగింపబడబోతున్నాడు. ఇదిగో పంటలు రాబోతున్నారు, శతాధిపతులు వస్తున్నారు. ఇదిగో ఆయన అప్పగింపబడబోయే సమయంలో పేతురుతో చెప్పిన మాట, ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేవా? ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు ఈ ఉదయకాలం మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసం పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని, లాభాన్ని అపేక్షించే నీవు ఆత్మీయ జీవితంలో నీ జీవితాన్ని ప్రభునందు ప్రియులారా పరలోకములో
నీ ఆత్మను నిలబెట్టాలంటే నువ్వెంత పెట్టుబడి పెట్టాలి? ఏదైనా ఆలోచన చేస్తావా? లోకములో ఉన్న వాళ్ళు బ్రతికినట్లుగానే బ్రతికేద్దాం అనుకుంటున్నా. లోకములో ఉన్న వాళ్ళు మెదిలినట్టుగానే నువ్వు మెదులుదాం అనుకుంటున్నావు. లోకములో ఉన్న ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అలాగే సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు అలవాటు పడిపోతున్నావు. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నది, ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? ఒక గడి అయినను నా గురించి నువ్వు ఆలోచన చేయలేవా? ఒక్క రోజైనా నా కొరకు నువ్వు సమయాన్ని కేటాయించలేవా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నారంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి ప్రాధాన్యతను దేవునికి వదలుతున్నావా? ఈ లోకంలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినాల్లో ప్రతి సేవకుడు హృదయ వేదంతో చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఇదిగో ప్రతి బాధతో ప్రతి సేవకుడు రిపీట్ గా మాట్లాడే మాటలు ఏంటో తెలుసా? ఈ అంత్య దినాల్లో మందిరానికి రమ్మని బతిలాడే రోజులు వచ్చాయి. ప్రార్థన చేయమని బ్రతిలాడే రోజులు వచ్చాయి. ఎందుకో తెలుసా ఈ దౌర్భాగ్యం? ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, అలనాడు పేతురును కూడా యేసు ప్రభు అన్నాడు, ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా పేతురు? నా కొరకు ప్రార్థించలేవా పేతురు? నువ్వు శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయలేవా పేతురు? ఎంత నమ్మకం ఉంటే అడగాలి ఆ వ్యక్తిని, ఎంత ప్రేమిస్తే అడగాలి వ్యక్తిని. అయ్యా, నీ కొరకు నేను చావడానికైనా సిద్ధమయ్యా, నీ కొరకు మరణం కొరకైనా సిద్ధమయ్యా అని చెప్పిన పేతురు అంటున్నాడు, నువ్వు నా కొరకు మేలుకొని ఉండలేవా? నువ్వు నా కొరకు ప్రార్థించలేవా? ఒక గడియ మేలుకొని ఉండలేవా పేతురు? ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నేను గొప్పవాడిని కావాలి, నేను దేవుని ద్వారా గొప్ప చేయబడాలి, నేను అభివృద్ధిలోనికి రావాలి, నా కుటుంబం బాగుపడాలి, నా ఆరోగ్యం బాగుపడాలి, నా పరిస్థితులు మారిపోవాలని కోరుకునే సహోదరి సహోదరుడా, ఇది నువ్వు నీ కొరకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నువ్వు నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. బాగుపడాలని కోరుకుంటున్నావు కదా, మేలు పొందాలని కోరుకుంటున్నావు కదా, ఆశీర్వాదం చూడాలని కోరుకుంటున్నావు కదా. ఆత్మీయ జీవితంలో పెట్టుబడి లేకుండా నువ్వు ఎలాగైనా నశిస్తావయ్యా? నువ్వు ఎలా ప్రతిఫలం చూస్తావు? అయినా జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ పెట్టుబడి లేకుండా ఆశీర్వాదం నీకు ఎలా వస్తుంది? నువ్వు సమయాన్ని పెట్టుబడి పెడుతున్నావా దేవుడి కొరకు? ప్రతిరోజు ఎంతమంది దేవుడికి సమయాన్ని ఇస్తున్నారు? ఎంతమంది దేవుడికి సమయాన్ని ఇస్తున్నారు? ఈ రోజుల్లో సమయం ఇచ్చేవారు లేరు, దేవుని కొరకు ఆలోచన చేసేవారు లేరు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానంలో ముందు జ్ఞాపకం చేస్తారు, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, ఆ 4 గంటల జాములో యేసు ప్రభువులు వచ్చి బంట్రోతులు, సైన్యాధిపతులు, సేనాధిపతులు అందరి నుంచి పట్టుకొని వెళ్తున్నప్పుడు పేతురు పక్కకున్నాడు. కత్తెర దగ్గర ఉన్నది. వీళ్ళందరూ వచ్చి అతని ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకొని ఈయనే యేసు ప్రభు అని చెప్తే, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు వాళ్ళందరూ గట్టిగా పట్టుకున్నారు. అతని తీర్పును తీసుకెళ్తున్నప్పుడు పేతురు కోపం వచ్చేసారు. ప్రార్థన చేస్తే కోపం వచ్చేది కాదు కదా, ప్రార్థన చేస్తే ఈ అభిప్రాయం వచ్చేది కాదు కదా, ప్రార్థన చేస్తే చనిపోవాలనే ఆలోచన రాదు కదా, ప్రార్థన చేస్తే నీకు ఈ స్థితి ఉండదు కదా, మెలకువగా ఉంటే ఈ కీడుని తిరిగి రాదు కదా, ఈ శ్రమ నీకు రాదు కదా. మెలకువకున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కనిపెడుతున్నావా? దేవుడంటే అభిమానం ఉందా? దేవుడంటే ప్రేమ ఉందా? దేవుని కొరకు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నావా? లోకం కొరకు, పిల్లల కొరకు, భర్త కొరకు,
బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ఎంత దూరమైనా, ఎంత చాతగాకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా మాటిచ్చానని వెళ్తున్నావే, ప్రభువుకు మాటిచ్చేది ఇవ్వకుండా ఎంతకాలం వెతుకుతావు? ప్రభువుకు మాట ఇవ్వకుండా ఎంతకాలం వెనుకబడతావు? సహోదరి, సహోదరుడా, ఇది నుండి మాటించేస్తున్నాను. ప్రతి నెల 3 దినాలు ఉపవాస ప్రార్థన, యథార్థంగా చెప్తున్నాను. 3 దినాలు ఉపవాస ప్రార్థన. నేను వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నాను, ఉద్యోగాల కొరకు పెట్టుబడి పెడుతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీరు పెట్టుబడి పెడుతున్నారు. నేను పెట్టే పెట్టుబడి ఎవరు తెలుసా? నువ్వే. ఇక్కడ మోకరించిన నువ్వే నా పెట్టుబడి, నా ప్రార్థన పెట్టుబడి. నీకు లాగా నేను ఉండలేక కాదమ్మా, మీకు లాగా నీకు ఉండలేక కాదు నాన్న. నాకు కూడా దర్జాగా బతకాలని ఉంది, నాకు కూడా హుందాగా బతకాలని ఉంది, నాకు కూడా తెల్లబట్టలు వేసుకొని తిరగాలని ఉంది, నాకు కూడా షూస్ వేసుకొని తిరగాలని ఉంది, నేను కూడా బంధు మారవాలని ఉంది, నాకు కూడా సోకుల పడాలని ఉంది. అది ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇచ్చిన బాధని బట్టి చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన బాధ్యతను బట్టి చెప్తున్నాను. నా పెట్టుబడి నువ్వే. నేను పెట్టుబడి అంటే నేను తెలుసా? 3 దినాలు మేము ఆకలి చంపుకొని ప్రార్థన చేసేది ఎందుకో తెలుసా? దేవుడు నన్ను నమ్మి నన్ను నీ చేతిలో పెట్టాడు. దేవుడు నన్ను నమ్మి నీ కుటుంబాన్ని నా చేతిలో పెట్టాడు. నీకేమైనా బాధ్యులు ఎవరో తెలుసా? ఏదో తోటలో చిన్నప్పుడు చెప్పిన పండు ప్రభునందు ప్రియులారా, ఆదాముతో అన్నాడు, ఆదామా, ఈ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలన్నిటిను, ఈ ఒక్క వృక్ష ఫలము, మంచి చెడు వృక్ష ఫలము తినొద్దని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఎవరో చెప్పిన మాటలు వాడు ఎప్పుడు పరిచయం లేడు, వాడు అనవసరమైన వాడు. దేవుడు మాట్లాడుతున్నా, అమ్మా సేవకులు ప్రేమిస్తున్నా మన పక్కన ముచ్చట్లు కావాలి, పక్కన సంఘం ముచ్చట్లు కావాలి, మనకు పక్కన సేవకులు ముచ్చట్లు కావాలి మనకు. ఇది అపవాది లక్షణం కాదా? ఈ సాతానుడు అవ్వమ్మ దగ్గరికి వచ్చి శోధిస్తే, అవ్వమ్మ పండు తెప్పుకొని తింటే తినేది తినక ఆదాంకిస్తే, ఆదామైనా నాతో దేవుడు మాట్లాడుతాడు. ఆయన ప్రతిదినం మన దగ్గరకు వస్తాడు కదా, అయ్యో నువ్వెందుకు నేరం చేస్తావు, నువ్వెందుకు తప్పు చేస్తావు అనవలసిన భర్త నోరు మూస్తున్నాడు. ఈరోజు కుటుంబాలు ఇదే పరిస్థితి, భర్తలు మాట్లాడాలట్లా. ఈరోజు కుటుంబాల్లో తప్పులు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు తెలుసా? నోరు మూసుకొని మూసే భర్తలు ఉన్నారు కనుక. ఏం జరిగినా మాట్లాడట్లా భర్తలు, కుటుంబ యజమాని పట్టించుకోవడంలా. అందుకే కుటుంబాలు ప్రభునందు ప్రియులారా అవమానకరంగా బతుకుతున్నాయి. ఎదిగి మాటలు జ్ఞాపకం చేస్తున్నారంటే, దేవుడు ఏదో తోటలోకి వచ్చి, ఆదామా ఎక్కడున్నావు, నువ్వు నాకు కనపడట్లేదు నానా, ఎక్కడున్నావు నువ్వు నాకు కనపడకపోవడం ఏంటి? నేను వస్తానని తెలిసి నా కొరకు ఎదురు చూడాలి కదా, నువ్వు నా కొరకు పరిగెత్తాలి కదా, నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు చాలా మందిని అడిగే స్థితికి తెచ్చుకుంటున్నారు దేవుణ్ణి. ఎక్కడున్నావు సహోదరి, సహోదరుడా, నువ్వు ఎక్కడున్నావు? దేవునికి దగ్గర ఉన్నావా? దేవుడు నీతో ఉన్నాడా? ఆయన నీకు సమీపంగా ఉన్నాడా? ఆయన నీ ప్రార్థన వింటున్నాడా? నీ 30 ఏళ్ళ భక్తి జీవితంలో ఒకప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు రిప్లై చూసేది కదా నాన్న. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగేది కదా. నువ్వు ప్రార్థన
ఈరోజు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు విలువే లేదే. నీ ప్రార్థనకు విలువ లేకుండా మారిపోయిందే. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆదాముని ఎందుకు అడిగాడు? ఆదాముని దేవుడు ఎందుకు అడిగాడు తెలుసా? ఆదాముకి ఏదో తోటను అప్పగించాడు, ఆదాముకి లోకాన్ని అప్పగించాడు, ఆదాముకే సృష్టిని అప్పగించాడు, ఆదాముకే సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. నాకు ప్రియులారా, తిరిగి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది నా ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఓ దేవుని కొరకు ఏం పెట్టుబడి పెడుతున్నావు? ఆత్మీయ జీవితం బాగుండాలని సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆరోగ్యం ఉన్నప్పుడైనా దేవుని దగ్గరకు వస్తున్నావా? శాంతగానప్పుడు చూద్దాం అనుకుంటున్నానా? ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నారంటే, పేతురు ఆ ఉదయం 4 గంటలకు యేసు ప్రభువును పట్టుకుని వెళ్తున్నప్పుడట, అక్కడున్న అధికారుల్లో ఒకరిని చెవి తెగ నరికాడు. కోపం వచ్చేసి ప్రభు తీసుకెళ్తారా చెవి తెగ నరికాడట. ప్రభు అంటున్నాడు, పేతురు నీ కత్తిని వరలో ఉంచుము. కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితో చనిపోతాడయ్యా, అది నీకెందుకు? లోకములో బ్రతికిన వాడు లోకములోనే మునిగిపోతాడు నానా. అయ్యా నీకు అర్థంగా ఉండేదా? డబ్బు కొరకు బ్రతికేవాడు డబ్బుతోనే చనిపోతాడు. లోకంలో ఎందుకు చూడట్లా మనం? పాము జాలిపోడు పాముతో చచ్చిపోతున్నాడు. ప్రభునందు ప్రియ తల్లి, ఈ సహోదరుడా, దినం వాక్యం చదువుతున్నది. పేతురును కత్తి వరలో ఉంచమన్నాడు. ఇతను తీసుకెళ్తున్నాడు. యేసు ప్రభుకి ఏం జరుగుతుందో అని పేతురు వెనక నుంచి వెళ్తున్నాడు. ఆ శాలలోకి వెళ్ళినప్పుడట ఒక చిన్న చూసి, నువ్వు కూడా ప్రభుతో ఉన్నవాడు కాదా అంటే పేతురు అంటున్నాడు, నేను ఆయనని ఎరగను, ఐ డోంట్ నో. ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన ఎవరో నేను ఎరగను. ఈరోజు చాలా మంది క్రైస్తవులు మాట నోటితో అనలేకపోతున్నావేమో. నీ హృదయం ఎక్కడుంది? నీ ఆలోచన ఎక్కడుంది? నీ అభిప్రాయం ఎక్కడుంది? ప్రభునందు ప్రియులారా, ఇదిగో నేను ఆయన ఎరగనంటే అక్కడి నుంచి లేచిపోతున్నాడు పేతురు. అయ్యో నన్ను పట్టేసుకుంటాను ఇవ్వదని మాటిచ్చాడు కదా, నీ కొరకు మరణం కొరకైనా సిద్ధనయ్యా, నేను వెనకకు రానయ్యా. పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన నాకు సంబంధం లేదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, మరికొంతసేపటికి మరొక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలంలో కొంతమంది చలిగాచుకుంటున్నారు. ఆడ కూర్చున్నాడు. అందులో ఒక వ్యక్తి చూసి, నువ్వు కూడా ఆ నజరేయుడైన యేసు కూడా ఉన్నవాడు కదా అని అంటే, ఆయన ఎవరు నేను ఎరగను. మరలా చెప్తున్నాడు, ఆయన ఎవరో నేను ఎరగను, ఆయన నాకు సంబంధం లేదు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు అని చెప్తున్నాడు. ముమ్మారలా చెప్పాడ, ముమ్మారు చెప్పాడు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, 3 సార్లు యేసు ప్రభు ఎవరో నేను ఎరగను. ఆయన పెట్టిన భోజనం తిన్నాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. ఆయన చేపలు పడుతున్నప్పుడు, పేతురు నీకు చేపలు పడలేదా? దిగులుగా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. అయ్యో నాకు ఎప్పుడు పట్టొచ్చు కదా, నేను చిన్నప్పటి నుంచి పడుతున్నాను, నేను చేపలు పడతాను అనుకో. ధీమా వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మందిలో తెలుసా ధీమా. నీ ధీమా ప్రభునందు ప్రియులారా,
ఒక సేవకునిగా సేవకురాలుగా సంఘములో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉపవాస కూడికల్లో ప్రభువా ఆ కుటుంబం బాగుండాలి, ఈ సహోదరి బాగుండాలి, ఆ సహోదరుడు బాగుండాలని ప్రార్థన చేస్తుంటే నువ్వేమో ధీమాగా దర్జాగా సినిమాలకు వెళ్ళి సినిమా టాకీస్ లో అమ్మా ఫోటో దిగి స్టేటస్ పెట్టుకొని అమ్మా నా కళ్ళకు కనపడితే నువ్వు బాగుండాలని ప్రార్థన చేస్తే నేను దుఃఖం కాకపోతే నాకేముందమ్మా? దేవుడు నన్ను నమ్మి నేను నా చేతుల్లో పెడితే దేవుని కొరకు ప్రభువా ఈ కుమారుడు బాగుండాలి, ఈ కుమార్తె బాగుండాలి, ఈ కుటుంబం బాగుపడాలి, వీరు సమస్యలు తొలగిపోవాలి, వీళ్ళు శ్రమల నుండి విడుదల పొందాలి, వీళ్ళ కన్నీళ్లు తుడువయ్యా, వీళ్ళ కష్టాలు తొలగించయ్యా, అయినా వాడు బాగుపడాలయ్యా, నీ రాజ్యంలో నిలబడాలయ్యా, వారు నీ సన్నిధిలో కనబడాలయ్యా, వారు నీ సంఘానికి ఉపయోగపడాలయ్యా, వారి సమాజంలో నీ సాక్షులు ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తే నీవేమో నీ ఇష్టం వచ్చిన బతుకు బతికితే సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న ప్రియులారా మీ కొరకే జ్ఞాపకం చేస్తున్నాడు, మీ కొరకే ఇంటిలో దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు ప్రభు నా కొరకు ఒక గడి అయిన మేలుకొని ఉండలేవా పేతురు? చనిపోతాడన్నావు కదా, నీ కొరకు దేనికైనా సిద్ధమే అన్నావు కదా. ఒకనాడు చేపలు పడకపోతే ప్రభువుకు బాధేసి కొట్టుకు నిరాశగా అలిసిపోయి నిద్ర లేక కడుపుకు ఆకలి లేక ఎప్పుడంత ఓటమి చూడని పేతురు చూసి ప్రభు అన్నాడు, పేతురు చేపలు పడ్డాయా? లేదయ్యా, ఒక్కడు కూడా పడలేదు. ఎందుకు పడలేదు? పేతురు అంటున్నాడు, అయ్యా ఒక్క చేప కూడా పడలేదయ్యా, రాత్రి అంతా కష్టపడ్డానయ్యా, ఒక్క చేప పడలేదు. యేసయ్య అన్నాడు, నీ దూరంలో నడిపించి పేతురు, ఎంతసేపు పై భక్తి చేస్తావు, ఎంతసేపు లోకంలో బ్రతుకుతావు, ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు బతుకుతావు, ఎంతసేపు అవివేకిగా, ఎంతసేపు నామకార్థంగా, ఎంతసేపు లోక సంబంధిగా తెలిసిన భక్తిలో బతుకుతావు. లోతుకు నడిపించు, నీ దోనను లోతుకు నడిపించు పేతురు. పేతురు అయ్యా రాత్రంతా వలేస్తానయ్యా, కష్టపడ్డానయ్యా, ఒక్క చేప పడలేదయ్యా అని నిరాశతో చెప్తున్నప్పుడు, లోతుకు నడిపించమన్నప్పుడు, ప్రభు చూసినప్పుడు పేతురుకు ఆశ కట్టాది. అయ్యా నీ మాట చొప్పున వలేస్తానయ్యా, లోతుకు నడిపించాడు. కుడివైపున వలవేయమన్నాడు, కుడివైపున పేతురు వలవేశాడు. తన బతుకులో జీవితంలో ఎన్నడూ పట్టలేదు. 153 రకాల చేపలు పెట్టాడు, ఎన్నడూ పట్టలేదు. ఎన్నడూ అన్ని రకాల చేపలు ఒక్క వలలో పట్టలేదు. ఆయన పట్టినప్పుడల్లా ఒక రకంది, 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు పెట్టాడు. కానీ 153 రకాల చేపలు పెట్టాడట. ప్రభు నడిపిస్తే సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నడిపిస్తే ఈ లోకానికి ఒక మాదిరిగా ఉంటావు తెలుసా. ప్రభువు నిన్ను నిలబెడితే ఈ లోకానికి నువ్వే ఒక స్టార్, ఒక మాదిరివి. దీని జ్ఞాపకం చేస్తున్నా. అయ్యా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఆత్మీయ జీవితంలో చాలా మంది వెనకబడిపోతున్నారు. లోకంలో ఎంతో మంది సేవకులు మొత్తుకుంటున్నారు. ఎంత దినాల్లో వర్తమానాలు నీవే, ఎంత దినాల్లో చెప్పే మాటలు నీవే. అయ్యో ఉపవాసం ఉండలేదు నీవు, భక్తి జీవితంలో ఏం నిలబడతావు నానా? ఆన్లైన్ ప్రాంతంలో ఒక్కరోజు రాత్రి నిద్ర ఆపుకోలేదు నువ్వు, ఏ భక్తి చేస్తావయ్యా? పరలోకంలో ఏం నిలబడతావు నానా? నిలబడతావయ్యా? ఒక్క పూట నిద్ర ఆపుకోలేదు, ఒక్క
ఒక్క పూట ఉపవాసాన్ని కడుపు నాపుకోలేవు. ఇదేం భక్తి అయ్యా, ఇదేం భక్తి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటున్నావు, నేను ప్రభు బిడ్డనని చెప్తున్నావు, నీ సాక్ష్యం ఎవరికి కావాలా? అయ్యో, ప్రభువే ఉపవసించాడు కదా, ప్రభువే రాత్రంతా వెనుకో ఉండి తండ్రికి ప్రార్థన చేశాడు కదా, ఈ మాటలు గుర్తుకు రావా నీకు? అందుకోసం పేతురుతో అంటున్నాడు, ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా పేతురు? ఒక్క గడియ మేలుకొని ఉండలేవా? ప్రభుత్వ పిల్లరా, పేతురట ముమ్మారు నువ్వెవరు నేను ఎరగను ముఖం చూస్తా అంటున్నాడు. ఆయన ఎవరు నాకు తెలియదు. ప్రభువును ప్రభుత్వ పిల్లరా, ప్రభువును చూస్తూ చెప్తున్నాడు, నేను ఆయన ఎరగనయ్యా, ఆయన నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు గలిలయుడవు కావా? నువ్వు నజరేయుడైన యేసుతో ఉన్నవాడవు కాదా? నాకు తెలియదు ఆయన ఎవరు. ముమ్మారు అని తర్వాత కోడి కూసాడట, కోడి కూసాడు. ప్రభు అన్న మాట జ్ఞాపకం వచ్చారు. ఈ రాత్రి నువ్వు నన్ను ముమ్మారు ఎరగనని చెప్పేంత వరకు కోడి కూయదని ప్రభు చెప్పాడు. కోడి కూసినప్పుడు ప్రభు అన్న మాట పేతురు గుర్తొచ్చాడా, వెలుపలికి పోయి సంతాపపడి ఏడుస్తున్నాడు. అయ్యా, నేను ఎరగనని నానయ్యా, 3 సంవత్సరాలు నీతో ఉండి నాకు ఆయన ఎవరో తెలియదన్నానయ్యా అన్నానయ్యా, భయపడి నన్ను క్షమించు, నా బ్రతుకును మార్చు అని పేతురు ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నేను ఒక దినాన లెక్కడితో చెప్పగలుగుతా. నువ్వు నా కొరకు ఏం చేస్తావు? సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా ప్రభు కొరకు? ప్రభు కొరకు ఎంతమంది సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు? ఎంతమంది ప్రభు కొరకు ఇదిగో నీకు ఇచ్చే ఆదాయంలో? చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉండొచ్చు, ఇంకా అలవాటు కాలేదు, అలవాటు కావట్లా. ఈ పరిచర్య ప్రారంభించి 7 సంవత్సరాలు అయిపోయింది. నేను మీ దగ్గర ఏం ఆశించి నేను అడగట్లా. మీ కొరకు ప్రార్థన చేస్తే నాకు 10,000 ఇస్తానని చెప్పలేదు దేవుడు. మీ కొరకు ఉపవాసం చేస్తే నేను లక్షాధికారి చేస్తానన్న దేవుడు మాట ఇవ్వలేదు. నువ్వు నా సేవ చేయమన్నాడు, నేను నిలబడ్డాను. నిన్ను నాకు అప్పగించాడు. నేను మరణించేంత వరకు లేదా నువ్వు మరణించేంత వరకు నీ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా చేతిలో పెట్టాడు. ఇంకా చెప్పమంటావా? ఒకవేళ నాకు ఇవ్వాలని నీకు మనసు లేదేమో, ఒకవేళ నేను బాగా ఉన్నాను అనిపిస్తుందేమో. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, వ్యాపారం ఉద్యోగం పనిచేసే నీవు ప్రతి నెల 10వ భాగం ఇయ్యాలా? నాకు ఇవ్వకపోయినా పర్లేదు, విషపై గారికి ఇవ్వండి, నాకు ఇవ్వకండి, నాకు ఇవ్వాలని అనిపించకపోతే రోజు నాకు దేవుడు నన్ను పోషిస్తున్నాడు. ఉద్యోగం చేసే నీవు ఎప్పుడు ఇస్తావయ్యా? వ్యాపారం చేసే నీవు ఎప్పుడు ఇస్తావు? నువ్వేం నేర్చుకుంటున్నావు? 10వ భాగం ఇవ్వలేకపోతున్నావు, 1వ ఫలం ఇవ్వలేకపోతున్నావు. బిషప్ ఓడాయి గారు రాసిన పుస్తకంలో ఒక సేవకురాలు కుమార్తె చనిపోయింది. చివరి పేజీలో ఉంది, మీ దగ్గర బుక్ ఉంటే చదవండి. కుమార్తె చనిపోయి పరలోకం ఎత్తబడినప్పుడట అలా తండ్రి చనిపోయి పరలోకం వచ్చాడు. ఆయన కూడా పాస్టరే, చనిపోయి పరలోకం వచ్చాడట. తండ్రిని కుమార్తె పరలోకం ఉంది, తండ్రి ఏమో పరలోకానికి రావాలని దేవదూతలు కలిపి మాట్లాడి రావాలని ప్రయత్నం చేస్తుంటే ఆ దేవదూతలు ఏమంటున్నాయి తెలుసా? నువ్వు ఈ ప్లేస్లోకి రావడానికి నీకు అర్హత లేదు అంటున్నాయట. అదేంటి? నేను పాస్టర్ని, నేను సంఘ పెద్దను, నేను నాయకుడిని,
నేను అధికారిని, నేను సంఘంలో ప్రముఖుని, నేను 40 ఏళ్ళు నేను సంఘంలో ఉన్నాను, నేను 50 ఏళ్ళు అయితే దేవుడు నాకు రెండో చెప్పాడు. లేదు నీకు అవకాశం లేదన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి దశభాగం ఇవ్వలేదు, దశభాగం ఇవ్వలేదని పరలోకంలో ప్రవేశం లేదట. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఆ పుస్తకంలో రాసి ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా కదా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను? నా కొరకు కాదు, నువ్వు బాగుపడాలని చెప్తున్నా, నీ మేలు కొరకు చెప్తున్నా. నాకు ఇయ్యకు, నీకు ఇయ్యాలనిపోతే ఇయ్యకు, ఈ సేవ కొరకు ఇయ్యాలనిపోతే ఇవ్వకు. కానీ నాలాగా పేదవాళ్ళుగా సేవ చేసి పూట కూడి సేవకులు కూడా ఉన్నారు ఎంతో మంది. లేదా రోడ్డు పక్కన ఆ అన్నం లేక అడుక్కు తినే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ సంఘానికి, ఈ సేవకునికి ఆయనకి ఏం తక్కువ అనుకుంటే, ఈ సంఘానికి నేను ఇవ్వద్దు అనుకుంటే, ప్రభునందు ప్రియులారా, నీకు నెలకు 5,000 ఒకవేళ చెప్తున్నా, నీకు నెలకు 2,000 200 రూపాయలు ఆ పేదోని కడుపుని నెలకు 200 రూపాయలు ఇచ్చేయి. అంత నువ్వే తింటున్నావే. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియ సహోదరుడా, పేతురును నువ్వు ఒక్క గడి అయినా నా కొరకు మేలుకొని ఉండలేవు అని ప్రశ్నించిన దేవుడు నిన్ను నన్ను అడగడా? నిన్ను నన్ను అడగాలనుకుంటున్నావా? నీ కొరకు నా కొరకు ప్రభునందు ప్రియులారా, ఈ దినం ప్రియ సహోదరుల వాక్యం వింటున్న ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన నీ కొరకు పెట్టుబడి పెట్టాడు తెలుసా? ఆయన నీ కొరకు పెట్టిన పెట్టుబడి ఏంటో నేను చెప్పనా? ఈ మధ్యాహ్నం ఆయన ప్రాణాలు పెట్టాడు తెలుసా? నీకు బ్రతుకు లేనప్పుడు, నీకు జీవితం లేనప్పుడు, నీకు జీవితం మీద ఆశ లేనప్పుడు, నీ గమ్యం ఏంటో నీకు తెలియనప్పుడు, నీ రోగం నుండి నువ్వు ఎలా బాగుపడతావో నీకు అర్థం కానప్పుడు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఎవరు పట్టించుకోనప్పుడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు పెట్టుబడి పెట్టాడు. తన ప్రాణాన్ని క్రయమనం ఇచ్చాడు. తన రక్తాన్ని నీ కొరకు దారిపోసాడు. పెట్టుబడి పెట్టిన వాడు మా ఆదాయం కొరకు చూడాలి కదా. పెట్టుబడి పెట్టిన నీవు లాభం రాకపోతే అమ్మేసుకుంటున్నావే, ఎవరెవరి మీదో గొడవ చేస్తున్నావే, ఎవరెవరి మీదో లొల్లు పెట్టుకుంటున్నావు కదా. నా బిజినెస్ దెబ్బతింటుంది, నా వ్యాపారం దెబ్బతింటుంది, నా ఉద్యోగం దెబ్బతింటుంది, నా పనిలో నువ్వు ఎందుకంటే వస్తున్నావు అని ఎవరెవరు నిన్ను అరిచే నువ్వు ఆత్మీయ జీవితంలో ఏ పెట్టుబడి పెట్టకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా దొరుకుతాయి అనుకుంటున్నావు? నీకు ఎలా దొరుకుతుంది? సమయాన్ని నీవు నీ ధనాన్ని దేవునికి వాడవు, నువ్వు దేవుని సన్నిధిలో వాడబడవు, ఏ పరిచర్య చేయవు. ఎవరి దగ్గరకు వస్తావయ్యా? నీ కుటుంబానికేనా? నీ కొరకు పెట్టుబడి పెట్టిన ఆయన నిన్ను ఏమన్నారా? నీ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు, రక్తాన్నంతా చిందించాడు. విలువైన రక్తం నీ కొరకు ఆయన చిందించి, నీ కొరకు పెట్టుబడి పెట్టి, నిన్ను మానవునిగా, నిన్ను లోకములో ఒక వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వాడిగా, ఒక ఆలోచనకర్తగా, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక వ్యాపారస్తుడిగా, ఒక ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా, ఒక మంచివాడిగా, ఒక నైపుణ్యం కలిగిన వాడిగా, ఒక ప్రయోజకుడిగా, ఒక శక్తివంతుడిగా, ఒక అధికారిగా దేవుడు నిన్ను నిలబెడితే నీ దగ్గర నుంచి ఏం ఆశించదు దేవుడు? నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు నీకు చులకన కనపడతారా? ప్రభునందు ప్రియ సహోదరుడా, ఇది నా వాక్యం వింటున్న ప్రియ తండ్రి, ఇది నా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. పేతురు అవతలికి వెళ్ళిపోయాట, సంతాపపడి ఏడ్చాడు. దేవుడు పేతురును క్షమించాడు. ఆ పేతురే ఒక దినాన గెలిచమని ప్రభునందు ప్రియులారా, పెంతెకోస్తు పండుగ దినాన 120 మంది ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు 11 శిష్యుల్లో పేతురు ఒక్కడే లేచి నిలబడి వాక్యం చెప్తే
5,000 మంది బాప్తిసం పొందారు కదా. 50 ఏళ్ళు అయితే దేవుడు నమ్ముకొని నీ భక్తులు రక్షించలేవు. నువ్వు నీ భక్తి ఏం భక్తినానా? ఏమనాలి నిన్ను? నీ మాట ఎవరు లెక్క చేయలే. భక్తి చేస్తున్నావు, ప్రార్థన అంటున్నావు, బైబిల్ అంటున్నావు, దేవుడు అంటున్నావు. నోరు తెరిస్తే దేవుడు అని చెప్తావు, నోరు తెరిస్తే దేవుని సాక్ష్యం అంటావు, నోరు తెరిస్తే దేవుడు లేదు మేము లేవంటావు. ఈ సాక్ష్యం ఇదయ్యా. మనస్సు మార్చుకున్న పేతురు ఒక్క ప్రసంగంలో 5,000 మంది మారితే, రెండవ ప్రసంగంలో 3,000 మంది మారితే, 30 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా బాప్తిసం పొంది, రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుణ్ణి ఆ సొంత రక్షకునిగా అంగీకరించి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంతమంది సేవకులు చేసినా, ఎన్ని మందిరాలు కట్టినా ఒకరి జీవితాన్ని ప్రభావితం చేయకపోతే మనం దేవుని కొరకు ఏం చేసినట్టు? ప్రార్థన చేసుకుందాం. తను వచ్చి కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కన్ను వచ్చి కన్ను మూసుకొని